దేశంలో క్రీడాకారులకి సినీ కళాకారులకి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. వాళ్ళను దేవుళ్ళలా పూజించే వాళ్ళ కొందరైతే వాళ్ళకి గుళ్ళు కట్టి మరీ పూజించేవారు ఇంకొందరు. అభిమానం చాటుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఇప్పుడు మనం చూడబోయే అభిమాని ఇలాంటి అభిమాని కాదు. తన ఇంటిని మొత్తం తన ఆరాధ్యుడి జ్ఞాపకాలతో నింపేశాడు. అలా తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఇల్లును చూడండి. పైకి సింపుల్ గానే కనిపిస్తున్నా ఈ ఇంటికో ప్రత్యేకత ఉంది. ఆ ఇంటి పేరులోనే ఓ ప్రత్యేకత ఉంది. ఇంట్లోకి వెడితే ఆ ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది. ఏంటి, ఇంటి నిండా ఎన్టీఆర్ బొమ్మలే కనిపిస్తున్నాయి, ఇది ఎన్టీఆర్ మ్యూజియమా అని డౌట్ వస్తుంది కదూ. కానీ అలాంటి సందేహాలకు తావులేదు ఇక్కడ. ఎందుకంటే ఇది ఓ ఎన్టీఆర్ వీరాభిమాని ఇల్లు. ఈయన పేరు పుచ్చకాయల చంద్రమౌళి. కాకినాడలోని గంగరాజు నగర్లో ఉంటారు. ఓఎన్జీసీలో డిప్యూటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ కు వీరాభిమాని. తన ఇంటిని ఎన్టీఆర్ జ్ఞాపకాలతో నింపేసి తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. చంద్రమౌళి ఇంటి పేరు తారక రామ నిలయం. సెకండ్ ఫ్లోర్ కు పెట్టిన పేరు నటరత్న కళా నిలయం. మరో ఫ్లోర్ లో ఎన్టీఆర్ సినిమాలు చూసేందుకు వీలుగా ఓ హోమ్ థియేటర్ ఏర్పాటు చేశారు. సెలవు రోజుల్లో చిన్నపిల్లలకి ఎన్టీఆర్ సినిమాలు ఫ్రీగా చూపిస్తారు చంద్రమౌళి. వంటగది పేరు రాముడు భీముడు. పూజా గది పేరు గుడి గంటలు. డ్రాయింగ్ రూమ్ కు పెట్టిన పేరు బడి పంతులు. ఇలా ప్రతి గదికి ఎన్టీఆర్ నటించిన సినిమాల పేర్లు పెట్టి తన ఇంటిని మొత్తం ఓ మ్యూజియంలా మార్చేశారు చంద్రమౌళి. ఇంట్లో మనదేశం సినిమా నుంచి శ్రీనాథ కవి సార్వభౌమ వరకు ఒరిజినల్ సీడీలు ఇక్కడ చూడవచ్చు. ఎన్టీఆర్ నటించిన 302 సినిమాల్లో 249 సినిమాల సీడీలు, 1200 సినిమా పోస్టర్లు ఇంట్లో కనిపిస్తాయి. వీటిని సేకరించడానికి చంద్రమౌళి ఎంతో వ్యయ ప్రయాసలు పడ్డారు. ఎన్టీఆర్ మీద ఇంత అభిమానం పెరిగేందుకు ఓ కారణం ఉందంటారు చంద్రమౌళి. చిన్నప్పుడు ఇంట్లో దేవుడి సినిమాలకు తప్ప వేరే సినిమాలకు పర్మిషన్ ఇచ్చేవారు కాదట. దాంతో చంద్రమౌళి ఎక్కువగా ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాలు చూసేవారట. అలా ఎన్టీఆర్ కు వీరాభిమానయ్యారు చంద్రమౌళి. మాకు ఆయన సాక్షాత్ దైవ స్వరూపులండి. ఆయన అంతటి మహానుభావుడు. మన తెలుగువాడిగా మన ఆంధ్రదేశంలో పుట్టి మన యొక్క తెలుగు కీర్తి కిరాటాలని ప్రపంచానికి చాటి చెప్పిన మహా వ్యక్తి అండి. ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తికి ఫోటోలు పెట్టుకుని దేవుడి మందిరాల్లో పూజలు చేసి ఆ యొక్క ఘనత ఒక రామారావు గారికి దక్కిందండి. చంద్రమౌళికి ఎన్టీఆర్ మీద ఉన్న వీరాభిమానానికి ముగ్ధులవుతున్నారు స్థానికులు. ఎన్టీఆర్ పట్ల ఆయనకున్న అభిమానాన్ని ప్రశంసిస్తున్నారు తోటి అభిమానులు. చంద్రమౌళి గారిని నిజంగా మేము అభినందిస్తున్నాం. ఒక గదికి ఆత్మబంధు అని, ఒక గది రాముడు వీరుడని, అలాగే గుడిగంటలని ఇంటికి పెట్టారు. ఈ రోజుల్లో కూడా మన ఇంటికి నామకరణం చేసేటప్పుడు కూడా మనం ఏదో దేవుడి పేరు లేకపోతే నచ్చిన పేరు పెట్టుకుంటాం. అలాంటిది ఆయన నిజంగా ఈ కాలంలో రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఎలాగ ఉన్నా ఆయన ఇంటికి ఆ పేరు పెట్టారు. ఓసారి జిల్లాలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ జరుగుతుంటే క్లాస్ కి డుమ్మా కొట్టి షూటింగ్ కి వెళ్లారట స్నేహితులు. క్లాసులు ఎగ్గొట్టి షూటింగ్ చూసేందుకు వచ్చిన వాళ్లపై ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారట. బుద్ధిగా చదువుకోండని సలహా ఇచ్చారట. ఆయన స్నేహితుడికి ఇచ్చిన సలహాను తాను కూడా పాటించారు చంద్రమౌళి. శ్రద్ధగా చదువుకుని ఇంజనీర్ అయ్యారు. తన ఉన్నతికి రామారావు పరోక్షంగా కారణమని ఇప్పటికీ చెబుతారు చంద్రమౌళి. రామారావుని దేవుళ్ళ ఆరాధించే చంద్రమౌళి ఒక్కసారి కూడా ఎన్టీఆర్ ని కలిసి మాట్లాడలేదట. అదే తనకు తీరని కోరికగా మిగిలిపోయిందంటారు చంద్రమౌళి.